హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి డైలీ మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు 112 మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆర్ఆర్బి కాంబో ప్యాక్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఫుల్ కోర్స్ అండి. 1 year వ్యాలిడిటీతో కేవలం 399కి అందిస్తున్నామండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 1, తల్లి జరాయువు ప్లసెంటా నుండి బిడ్డకు వచ్చేటువంటి వ్యాధి పేరేంటి? 46 ఆప్షన్ 4 అండి, ఎయిడ్స్ అనేది సంభవిస్తుంది. ఓకే, టపాకాయలు కాల్చినప్పుడు ఆకుపచ్చ రంగు కాంతి వెలువడడానికి కారణం దానిలోని డాష్. టపాకాయలు కాల్చినప్పుడు ఆకుపచ్చ రంగు కాంతి వెలువడడానికి కారణం దానిలోని డాష్. ఏంటది? బేరియం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రసాయనం అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. పరమాణువులోని లోపలి ఎలక్ట్రాన్ల పరివర్తన వల్ల ఉత్పత్తి అయ్యేవి. పరమాణువులోని లోపలి ఎలక్ట్రాన్ల పరివర్తన వల్ల ఉత్పత్తి అయ్యేవి ఏం ఉత్పత్తి అవుతాయి? ఎక్స్ కిరణాలు. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? అందరూ కూడా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే ఎక్స్ కిరణాలు అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. కిరణజన్య సంయోగ క్రియలో శక్తి వినియోగ కేంద్రం ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ చర్య అండి ఇంగ్లీష్లో. ఓకేనా, మరి యొక్క సంయోగ క్రియలో శక్తి వినియోగ కేంద్రంగా దేన్ని చెప్పుకుంటాం? ఆన్సర్ క్లోరోఫిల్, పత్రహరితము. ఓకేనా, నెక్స్ట్ వన్. కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు ఉపయోగపడతాయి ఎందుకు? కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు పనిచేస్తాయండి, మురికిని తొలగిస్తాయి. దానికి గల కారణం ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2, అవి కఠిన జల ఆయన్లతో చర్య పొందుతాయి కానీ అవక్షేపం ఏర్పడదు. ఓకేనా, అవి కఠిన జలంలో కూడా ఆయన్లతో చర్య పొందుతాయి కానీ మడ్డిలాగా అవక్షేపాన్ని అయితే ఇవి ఏర్పరచవు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రక్తహీనత లేని లోపం వల్ల దేని లోపం వల్ల కలుగుతుంది? రక్తహీనత దేని లోపం వల్ల కలుగుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీటి లోపం వల్ల కలుగుతుంది. ఐరన్ లోపం వల్ల, B12 సైనకోబాలమిన్ లోపం వల్ల, ఫోలిక్ ఆమ్లం, ఈ మూడింటి లోపం వల్ల రక్తహీనత అనేది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. కాంతి శక్తి ద్వారా జరిగే నీటి అణువుల విచ్ఛితిని ఇలా పిలుస్తారు. కాంతి శక్తి ద్వారా జరిగే నీటి అణువుల విచ్ఛితిని ఏమంటారు? కాంతి విశ్లేషణ అని పిలుస్తారు. ఏమంటారు? కాంతి విశ్లేషణ. క్రింది వానిలో బలహీనమైన విద్యుత్ విశ్లేషణము ఏది? బలహీనమైన విద్యుత్ విశ్లేషణము ఆన్సర్ ఆప్షన్ 4, ఏది కూడా కాదండి, అన్నీ కూడా బలమైనవే. NaNO3, KCl, NO3 ఇవన్నీ కూడా చాలా బలమైన విద్యుత్ విశ్లేషణాలు. నెక్స్ట్ వన్. శరీరంలోకి ప్రతిరక్షక జనకాలను అంటే వ్యాక్సిన్లు పంపినప్పుడు వ్యాధి నిరోధక శక్తి కలిగించే వాటిని ఏమంటారు? ఆన్సర్
ప్రతిరక్షకాలు. ఆప్షన్ 1 యాంటీబాడీస్ అంటారు. వీటిని ఏమంటారు? యాంటీబాడీస్. నెక్స్ట్ వన్, ఫ్లెమింగ్ కుడి చేయి నిబంధనలో చూపుడు వేలు దీనిని సూచిస్తుంది. ఫ్లెమింగ్ కుడి చేయి నిబంధనలో చూపుడు వేలు దీనిని సూచిస్తుంది. 55 ఆప్షన్ 2 అండి. అయస్కాంత క్షేత్ర దిశ చూపిస్తుంది. అయస్కాంత క్షేత్ర దిశ. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి ఆవశ్యకతను మొదటిసారిగా గ్రహించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంగిన్ హౌజ్. ఓకే, ఇంగిన్ హౌజ్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, కాలా అజార్ వ్యాధిని కలగచేసే పరాన్న జీవి ఏది? కాలా అజార్ వ్యాధిని కలగచేసే పరాన్న జీవి. 57 ఆప్షన్ 3 అండి. లిష్మానియా అంటారు. దాన్ని ఏమంటారు? లిష్మానియా. పారాసైట్ అండి. ఇదొక పారాసైట్, పరాన్న జీవి. నెక్స్ట్ వన్, కాంతి గాజు ద్వారా ప్రసరిస్తున్నప్పుడు అత్యల్ప వేగంతో పయనించే కాంతి వర్ణం ఏది? కాంతి గాజు ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు పట్టకము అంటాం గాజుని. మరి అత్యల్ప వేగంతో ప్రయాణించేటువంటి కాంతి యొక్క వర్ణం ఏంటి? 7 వర్ణాలు ఉంటాయి కదండి, విబ్జిఆర్ అంటాం. ఆ 7 మరి తక్కువగా ప్రయాణించేటువంటి కాంతి వర్ణము. ఆన్సర్ ఆప్షన్ 2 వైలెట్. ఓకే, వైలెట్. అత్యంత ఎక్కువ వేగంతో ప్రయాణించేది ఎరుపండి. ఓకేనా, అంటే తరంగదైర్ఘ్యంగా చెప్పుకోవచ్చు దీన్ని సింపుల్గా. అత్యంత ఎక్కువగా తరంగదైర్ఘ్యం కలిగినది ఎరుపండి, తక్కువ తరంగదైర్ఘ్యం కలిగినది వైలెట్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది కార్బానిక లోహ సమ్మేళనం? కార్బానిక లోహ సమ్మేళనం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, PbC2H5O. నెక్స్ట్ వన్, అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రెయిన్ గన్ను ఏ దేశం రూపొందించింది? అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రెయిన్ గన్ను ఏ దేశం రూపొందించింది? అమెరికా. ఓకే, అమెరికా. నెక్స్ట్ వన్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 96వ అకాడమీ అవార్డులకు ఎంపికైన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, టు కిల్ ఎ టైగర్. టు కిల్ ఎ టైగర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, యుఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యుఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎవరండి? అరీనా సబాలెంకా. అరీనా సబాలెంకా. నెక్స్ట్ వన్, టిబెట్ అంశంపై క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఇండో చైనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి? టిబెట్ అంశం పైన 63. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1962లో. ఓకే, నెక్స్ట్ వన్, పంచశీల ఒప్పందం అంటారు దీన్ని. ఎల్లోరా గుహలు ఏ నగరానికి దగ్గరలో ఉన్నాయి? ఎల్లోరా, అజంతా ఎల్లోరా అంటాం కదా, ఎల్లోరా గుహలు ఎక్కడండి? ఔరంగాబాద్. నెక్స్ట్ వన్, అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు? అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి. 65 ఆప్షన్ 2 అండి, ఎవరు? ఉపగుప్తుడు. ఓకేనా, కళింగ యుద్ధం తర్వాత మరి అత్యంత ఎలా అంటే రక్తాలతో పడి ఉన్నటువంటి యుద్ధ భూమిని చూసి చలించిపోయినటువంటి అశోకుడు మరి ఏంటి తర్వాత కాలంలో ఇలాంటి యుద్ధాలకు వెళ్లకుండా బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతిని నెలకొల్పాడు అని చెప్పేసి మన చరిత్ర అయితే చెబుతుంది. అశోకుడు అనగానే మనకు గుర్తొచ్చేది మరి భారతదేశంలో మొదటిసారిగా ఏంటి శాసనాలు వేయించిన వ్యక్తి. ఓకేనా, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిన వ్యక్తి కూడా. ఓకే, చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఎప్పుడండి? మే 1వ తారీఖున. క్రింది నృత్య విధానాలలో దేనితో మాధవి ముద్గల్ పేరు ముడిపడి ఉన్నది? మాధవి ముద్గల్ ఏ రంగంలో ప్రసిద్ధి అండి అంటే ఒడిస్సీ నృత్యములో. నెక్స్ట్ వన్, ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి స్టార్క్ లిటరేచర్ అవార్డు 2023 ప్రదానం చేశారు? స్టార్క్ లిటరేచర్ అవార్డు 2023. 68. ఆన్సర్ ఆప్షన్ 1 షేక్ ముజిబుల్ రెహమాన్. షేక్ ముజిబుల్ రెహమాన్. భారత నౌకాదళంలో తొలిసారిగా ఒక మహిళా పైలట్గా చేరారు, ఆమె పేరేంటి? నౌకాదళంలో అండి,
ఎవరు? శుభాంగి స్వరూప్. అంత్యోదయ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంత్యోదయ ఏంటండి? పేదల అభ్యున్నతి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, పేదల అభ్యున్నతి. నెక్స్ట్ వన్, గరీబీ హఠావో నినాదము ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది? గరీబీ హఠావో నినాదము ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారండి దీన్ని భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసము. ఏ పంచవర్ష ప్రణాళికలో? 5వ పంచవర్ష ప్రణాళికలో, 5 years ప్లాన్లో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి రాజీనామా సమర్పించదలుచుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వవలసి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉపరాష్ట్రపతి. ఓకే, ఉపరాష్ట్రపతి. 2023లో ఇస్రో ప్రారంభించిన భారతదేశపు తొలి సోలార్ మిషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆదిత్య L1 అండి. ఆదిత్య L1. చూద్దాము. IRDA పూర్తి రూపం ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ IRDA? ఏంటండి? ఆప్షన్ 1, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. చివరి క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదంతో జాతీయ అత్యవసర స్థితి ఎంతకాలం అమల్లో ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారం అయితే విధిస్తారు. రాష్ట్రపతి పాలన 352, 356, 360 ఉంటాయండి రాష్ట్రపతి దగ్గర అధికారాలు. అందులో ఒకటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఎన్ని రోజుల పాటు ఉంటుందండి పార్లమెంట్ ఆమోదంతో అంటే అనిర్దిష్టిత వ్యవధి, ఎంతకాలమైనా ఉండొచ్చండి. ఓకే, డిపెండ్స్. ఓకే, సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.